అది టైమ్స్ దొరకలేదు, హిందూ ఉంది. ఓకే కదా? మోహన్ పోతన్ ఏ రూమ్ లో ఉన్నారు? 203. మోహన్ పోతన్ సారా? అప్పుటి అవును, 8 గంటలకు వెళ్ళాలని థామస్ సార్ చెప్పారు. షార్ప్. భోజనం చేస్తారా? నేను తినేసే వచ్చాను. ఫైన్, అయితే మనం వెళ్దాం. ఈ బ్యాగ్స్ జీప్ లో పెడతారా? కర్ణాటకలో బ్రహ్మగిరి ఫారెస్ట్ లో దానికి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతమే ఇది. అయితే అక్కడి నుంచి చూస్తే కర్ణాటక కనిపిస్తుందా? అవును, అది ఆ పెద్ద మలుపు ఉంది కదా, ఆ మలుపు కొండ ప్రదేశాల్లో ఉండే ఒక చోటు. ఒకదాని మీద ఒకటి కలిసి ఉంటాయి. ఒకవైపు కేరళ అంటే ఇంకో వైపు కర్ణాటక, తర్వాత తమిళనాడు. నీకులా తెలుసు ఈ స్థలం గురించి? నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, కూడా ఉండి పనిచేస్తుంటారు అక్కడ. ఆయనకి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని అప్పుడే చెప్పారు. అక్కడ కురీచన్ తప్ప ఎవరు లేరే? కురీచన్ గురించే చెప్తున్నాను. బ్రీడర్ కురీచనా? ఆయనే. ఓహో, అలాగైతే మీ ఇద్దరు ఫ్రెండ్సా? అదే సరే. ఇందులో ఏముంది సార్, సింహమా? ఈ బ్యాగ్ తీసుకుని మీరు వెళ్ళండి, నేను అవి తీసుకొస్తాను. అందులోంచి దెయ్యం పోతూ రాదప్పటి. నువ్వేం భయపడక. స్ట్రీట్ లో ఉండే డాగే ఆడకు. అర్థమైంది అర్థమైంది. మీ ఐడియా కాస్త రిస్క్ అనుకుంటాను. ఏమైంది? ఈ సంకర జాతిని సృష్టించడం. అడవిలో ఉన్న కుక్కలన్నీ మంచి బ్రీడ్ కావడం వల్ల వాటిని పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ వాటిని పట్టుకోగలమా? ఇవన్నీ మలేషియాలో ఉండే ఒక రేర్ బ్రీడ్. చూడడానికి మన ఊరి కుక్కల్లాగే ఉంటాయి, కానీ గుణం మాత్రం వేరు. నేను కురీచంతో దీని గురించి స్టడీ చేయడానికి మలేషియా వరకు వెళ్ళాను. కురియొచ్చా నా కుక్కల కోసం వెళ్ళని చోటంటూ లేదు. మలేషియా నుంచి తీసుకొచ్చిన కుక్కలన్నీ ఇప్పుడు ఇక్కడున్న జోడీ. కానీ ఇప్పుడు మలేషియాలో కూడా ప్యూర్ బ్రీడ్ లేదు. అదెందుకు? మొత్తం క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రీడ్ లో ఒకే దానికి పుట్టిన పిల్ల అయితే మీ అడవికే వస్తుంది. కురియొచ్చనికి నాశనం చేయటమే అలవాటు. ఈ కుక్కల వంశానైనా నాశనం చేయకుండా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి నడవాలి. ఇంతవరకే బండి వెళ్తుంది. పైన 150 ఎకరాలు కురియొచ్చింది. వద్దు, మనం ఎవరు ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళొద్దు. అప్పుడే ఆ లగేజ్ అంతా తీసేయండి. సరే. ఇంతకన్నా వెళ్ళపోవడమే మంచిది. అప్పుడే కదా తన దగ్గర తిట్లు తిరగకుండా ఉంటాం. ఏ అమ్మాయి దగ్గర? మిలాది అక్క. తను కురియొచ్చన్ భార్య. మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. ఆయన కుటుంబం గురించి తెలీదా? ఎవరున్నారో ఎవరికి తెలుసు. అరకులోను బొబ్బిల్లోనూ ఉన్న అమ్మాయిలే నాకు తెలుసు. మలేషియన్ సెటప్ వచ్చిన తర్వాత వాళ్ళతో పెద్దగా టచ్ లో లేనట్టు వినా. అదే మిలాది అక్క పవర్. ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆయనకి మంచి టైం మొదలైంది. అక్కకి మలేషియన్ మంత్రతంత్రాలన్నీ కూడా తెలుసని అంటున్నారు.
కొరీచన్ గురించి విచారణ ఎలా సాగుతోంది? ఏంటి విచారణ సార్? 5-6 ఏళ్ళైంది కదా. ఒకసారి సొంత ఊర్లో ఉన్న భార్యని చూడడానికి వెళ్ళారని పేపర్లో వేశారు. ఇప్పుడు ఇక్కడికి ఉత్తరాలు మాత్రమే వస్తున్నాయట. ఆయన ఎక్కడున్నారని పోలీసులు వెతుక్కుని వచ్చేలోపు దొరకకుండా తప్పించుకుంటాడు. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఉన్న కుక్కలకి దీన్ని చూస్తే మూడు వచ్చేస్తుంది. నాకు ఈ కుక్కలు లవ్వంతా అర్థం కాదు సార్. అయితే ఇది లోడ్ అయ్యేంత వరకు మీరు అడవిలోనే ఉంటారా? చూడకుండా లోడ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అయితే తినడానికి 3 వారాలకు సరిపడే స్టాక్ ఉంది. తర్వాత పళ్ళు ఏమన్నా కావాలంటే ఇక్కడ ఉంటాయి కదా. ఆ లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. కొరియోచన్తో పాటు తిరిగారు కదా, అతని గాలి మీకు తగలదా ఏంటి?